జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్యూనేడి హెడ్డెక్గా ఉంది. బెల్ కొడుతుంటే రాడేంటి? వచ్చాడు సార్. సడన్ గా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది, వెళ్ళిపోయాడు. ఓ అవును, ఎవరో వస్తున్నారు అన్నారు. ఎవరు? అనసూయ గారు సార్. ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మన మేడమే సార్. చీఫ్ గెస్టా? తనకేం తెలుసని పిలిచారు? క్యాన్సిల్ అయిందని చెప్పండి. కానీ క్యాన్సిల్ అవ్వలేదు కదా సార్. అలా చెప్తే బాగోదు, పైగా వచ్చేస్తుంటారు. రాలేదు కదా. హలో, మేడం వచ్చేసారు కదా సార్. చూస్తున్నాను. నేను ఇందాకటి నుంచి చూస్తున్నా. నన్నెందుకు పిలిచారు నాకేం తెలుసు. క్యాన్సిల్ అయ్యింది పొమ్మని చెప్పమని అంటారా? పొమ్మని నేను చెప్పలేదు అనసూయ. ఆ మాట అనకపోయినా ఆ మాటలకు అర్థం అదేలేండి. అయ్యుండొచ్చు మేడం. ఏయ్, అదేం లేదు అక్షర, అదేం కాదు అనసూయ. హౌస్ వర్క్లో అలసిపోయి ఉంటావు కదా, ఇక్కడ నువ్వు కష్టపడటం ఎందుకులే అని అలా అన్నాను, అంతే. అంతేనంట అనసూయ గారు. అది కాకపోయినా వెళ్ళనులేండి అక్షర గారు. మన సెల్ఫ్ మోటివేషన్ కోసం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే సాటి ఆడదానిగా అందరిలోనూ ధైర్యాన్ని నింపకుండా నేను వెళ్తానా చెప్పండి? మీరు చాలా గ్రేట్ మేడం. క్లాప్స్. దీన్ని ఇంట్లోనే భరించలేనంటే ఏకంగా చీఫ్ గెస్ట్గానే పిలిచారు. పొంగించేస్తున్నారు, పొంగిపోతుంది. ఇంకెంత చేస్తుందో. అసలు దీన్ని ఎందుకు పిలిచుంటారు? ప్రోగ్రామ్కి ఇంకా టైం ఉందా? మీకోసమే వెయిటింగ్ అండి. అవునా? మహిళలు ఎలా బయటపడాలి, ఆ సమయంలో వాళ్ళని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి అనసూయ గారు మాట్లాడతారు. చూడండి, ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు కాదు, ఆదిశక్తి. సుత్తి మొదలు పెట్టింది. నేను చెప్పొచ్చేదేంటంటే, ఈరోజు సమాజంలో మహిళలు ఎన్నో ఘోరాలకు గురవుతున్నారు, ఎన్నో అఘాయిత్యాలకు బలవుతున్నారు. ఇది కేవలం ధైర్యం లేకపోవడం వల్లే. మనకన్నా మగాడు బలవంతుడు అన్న భ్రమలో ఉండిపోవడం వల్లే. దాంట్లో నుంచి ప్రతి మహిళ బయటికి రావాలి, ధైర్యంతో ఉండాలి. అలాగే అందరూ కూడా కరాటే నేర్చుకోవాలి, కనీసం ఆ టిప్స్ అయినా పట్టుకోవాలి. చిన్నప్పుడే నేను కరాటే నేర్చుకున్నాను. వావ్! సగం అందుకే కదే నువ్వంటే నాకు భయం. అందుకే నాకు ధైర్యం బాగా ఎక్కువ. నా దగ్గరకొచ్చిన వెధవల్ని వంచి పంపించేదాన్ని. నేనంటేనే భయపడిపోయేవాళ్ళు. అవునా? అనసూయ గారికి మళ్ళీ చప్పట్లు. అందరూ అలా ఉండాలి. అక్షర గారు, మీరు మాట్లాడండి. నేను చెప్పేదేముంది, అంతా అనసూయ గారే చెప్పేశారు. అనసూయ గారు చెప్పినట్టు మనకన్నా మగాడు బలవంతుడు అన్న భ్రమలో ఉండకుండా దాంట్లో నుంచి ప్రతి మహిళ బయటికి రావాలి. ఆడ మగ తేడా లేదు, ప్రతి మనిషికి ధైర్యం ఉంటుంది అనేది గుర్తుకు రావాలి. ఆ ధైర్యాన్ని బయటికి తీసి అలాంటి వెధవల్ని చితక్కొట్టాలి. ఎవరినంటుంది? పోరాడితే మనకు మించిన ధైర్యవంతులు ఎవ్వరూ ఉండరు. భయపడితే భయపెడతారు, పులిలా పడితే పారిపోతారు. అలా చూసిన కళ్ళల్లో కారం కొట్టి పొడి చేస్తే ఇంకా చూడలేరు. సో అలాంటి చీడ పురుగులకి ధైర్యంగా ఎదురు తిరగాలి, గడ్డి పెట్టి బుద్ధి చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.